సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని చెప్పేసి దాన్ని హై ఫోకస్గా చేసి వర్క్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. కానీ మరొక వర్గం ఏం మాట్లాడుతున్నారంటే ఇదంతా కమిషన్ల కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలే అని చెప్పేసి ప్రతిరోజు దాని గురించి ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉన్నారు. సో దీంట్లో నిజం ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందరే జంగిల్ క్లియరెన్స్ అని అమరావతి పనులు మొదలుపెట్టినారు సార్. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా పదే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళందరితో కూర్చొని ఫండ్స్ తీసుకొచ్చి ఆల్రెడీ డయాఫ్రమ్ వాల్ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఒక వర్గం మనకు వైసీపీ వర్గం అనుకోండి, వరదలు వస్తే అమరావతి మునిగిపోయింది అంటున్నారు, పోలవరం అంతా కమిషన్ కోసం అంటున్నారు. ఇప్పుడు ఏదో 1 కిలోమీటర్ వేస్తే 200 కోట్లు దోచేసుకుంటున్నారని అంటున్నారు. కిలోమీటర్కి 53 కోట్లు దోచేసుకుంటున్నారని అంటున్నారు. అంటే దీన్ని ఏ రకంగా మీకున్నంత అవగాహనలో ఈ మాటల్ని ఏ రకంగా చూడాలా, ప్రజలు దీన్ని ఏ విధంగా చూడాలన్నది ఈ 2 పాయింట్లు చెప్పండి. అంటే అది రాజకీయ ప్రేలాపన కాబట్టి రాజకీయ కోణంలోనే చూడాలి. ఓకే, అంటే జరుగుతున్న వాస్తవాలను చూసినప్పుడు లేదా యాక్టివిటీని బట్టి చూసినప్పుడు అది నిజమా కాదా అని తేల్చుకునేటువంటి విచక్షణ అయితే ప్రజలకు ఉంటుంది. సో ఇప్పుడు ఒక దృశ్యం చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక వీడియో, ఒక ఇమేజ్ చూపిస్తున్నాం మీకు. ఇది గత 5 సంవత్సరాలుగా అమరావతికి సంబంధించి ఐకానిక్ బిల్డింగ్స్ అని చెప్పిన ఏవైతే నిర్మాణాలు ప్రారంభించారో పెద్ద టవర్, దానికి సంబంధించినటువంటి జల సమాధి దృశ్యం. ఇది జల సమాధి దృశ్యం. 5 సంవత్సరాలు అలాగే ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఇది సిచ్యుయేషన్. సో అంటే నీళ్లు మొత్తం డీవాటరింగ్ చేశారు, నీళ్లు మొత్తం కూడా క్లియర్ బయటపడ్డాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఒక ట్రాక్టర్ వర్క్ చేస్తుంది. అంత హైట్ ఉన్నాయా సార్ అది? అంటే మరి అదే కదా, ఇప్పుడు బయట నుంచి చూసే వాళ్ళకి కెమెరా దృశ్యాలకు చూస్తే ఏంటంటే చాలా చిన్న ఒక దీని లాగా కనిపిస్తుంది. అవును. సో ఇవి ఒకటి కాదు, ఇట్లాగా 5 సెక్టార్లు ఉన్నాయి. అంటే 5 బ్లాక్స్, 5 చోట్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్. అంటే ఐకానిక్ టవర్స్ మొత్తం దాన్ని 3 కేటగిరీలుగా విడగొట్టారు. సో ఒకటి హెచ్ఓడి బిల్డింగ్స్కి సంబంధించినటువంటి టవర్స్ 4 ఉంటాయి. ఒకటి వచ్చేసి సీఎం ఆఫీస్తో కూడినటువంటి టవర్, అది జిఐడి బిల్డింగ్ కింద ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అక్కడే అదే ప్రెమిసిస్లో అసెంబ్లీ టవర్. అంటే అసెంబ్లీ మనం చాలా ఏ దేశానికి వెళ్ళినా టవర్స్ చూస్తాం. సిడ్నీ గురించి మాట్లాడితే ఒక టవర్ కనబడుతుంది, కోలాలంపూర్ గురించి వస్తే ఒక టవర్ కనబడుతుంది, ఈఫిల్ టవర్ అది హిస్టారికల్గా ఉండేట. అలా ప్రతి టవర్ పైకి వెళ్ళి మీరు ఆ సిటీని చూస్తానికి స్కోప్ ఉంటుంది. మన దేశంలో అలాంటి టవర్స్ లేవు, చాలా తక్కువ, అసలు లేవు. ఎప్పుడో కట్టిన కుతుబ్ మినార్ని మనం పైనుంచి చూపిస్తాం తప్పితే దేశంలో ఎక్కడ కూడా లేవు. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఒక టవర్ లాంటిది అని అనలేం, కానీ టవర్ లాంటిదే అనుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే కనుక సర్దార్ పటేల్ స్టాట్యూ పైకి ఎక్కి ఆ విజువల్ చూస్తానికి అద్భుతంగా ఉంటుందని చెప్పని అనిపిస్తుంది. సో అదే తరహాలో అమరావతిలో అసెంబ్లీ బిల్డింగ్ టవర్ని డిజైన్ కట్టాలనేది ఒక గొప్ప ఆలోచన. అది దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అని చెప్పంటారు. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ కూడా ఇదే నీళ్ళల్లో ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తొలగించింది. ఇదంతా లాస్ట్ 1 మంత్లో జరిగినటువంటి ప్రాసెస్. ఆల్రెడీ మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం టెండర్స్ కూడా ఫైనలైజ్ అయినాయి. ఎందుకంటే ఈ పనులు చేసేటువంటి బాధ్యతని అప్పట్లో ఎల్ఎన్టీ కంపెనీకి, షాపూర్జీ పల్లోంజీ కంపెనీలకి అలాట్ చేశారు. అండ్ ఎన్సీసీ కూడా, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ కూడా. ఈ 3 కంపెనీలకి మ్యాక్సిమం వర్క్స్ వచ్చినాయి. అవి ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఫౌండేషన్స్లోకి 1 TMC, దాదాపు 1 TMC వాటర్ వచ్చి నిలిచిపోవడం, 5 సంవత్సరాలుగా నీళ్ళల్లో నానిపోవడం. ఇనుము నీళ్ళల్లో ఉంటే ఏమైందో మనకు తెలుసు. అలానే వాడని ఇనుము ఏదైతే ఉపయోగించడానికి తీసుకొచ్చి అక్కడ స్టాక్ చేసి పెట్టారో ఆ ఇనుమును కూడా రోడ్డు పైన వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. దొంగల పాలైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ సెట్ చేసుకుని వాళ్ళు ఏం చేయాలనేది ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం డీవాటరింగ్ ప్రక్రియ కంప్లీట్ అయింది. మనం చూస్తే కనుక ఎక్కడో నవీ ముంబై నుంచి పెద్ద మోటార్లు తెప్పించి రోజుల తరబడి నీళ్లు తోడారు. దాదాపు 25 రోజులు జరిగింది ఆ ప్రహసనం మొత్తం కూడా. ఫైనల్గా చూస్తే ఫౌండేషన్ దగ్గర నిలబడినటువంటి ఒక ట్రాక్టర్ సైజ్ చూస్తే చాలా చిన్నగా ఉంది. ఆ బిల్డింగ్ సైజ్ ఎంతో మనకు అర్థమవుతుంది. అక్కడ కనిపిస్తున్నటువంటి దృశ్యంలో ఒక ట్రాక్టర్ అక్కడ ఉంటే కూడా ఇంత చిన్న నలకలా కనిపిస్తుంది. సో అది ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్. మహానగర నిర్మాణం అంటే ఆ విధంగానే ఉంటుంది. ప్రభుత్వాలు అంటే ప్రభుత్వాలు అంత అనాలోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కావు. ఒక ప్రణాళిక ప్రకారం అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు చేసినటువంటి సంస్థలను తీసుకొచ్చి ఈ మోడల్స్, ఈ డిజైన్స్ అన్ని కూడా రూపొందించారు.
సో ఇది కనిపించే ప్రతి ఇప్పుడు మీరు ఒక 1000 SFT ఫ్లాట్ కొంటే మీకు గ్రాఫిక్స్లోనే చూపిస్తాడు బొమ్మ. అవును, మీకు కట్టి చూపించదు. కట్టిన తర్వాత మీరు ప్లాన్ చూపిస్తారు, ఎలా ఉంటుందని ఫీల్ కోసం. రెడీ టు ఆక్యుపై ప్లానింగ్ వేరు. అంతా రెడీ అయిపోయి ఉంటే మనం వెళ్ళి కేక్ కొనుక్కున్నట్టుగా కొనుక్కొని నోట్లో పెట్టుకొని తినేయచ్చు. సో ఇది కూడా అట్లా ఉండేది. కానీ ఒక నగరాన్ని నిర్మించేటప్పుడు ఒక ప్రణాళిక అనేది అవసరం. ఆ ప్రణాళికలో భాగంగా వేశారు. 5 ఏళ్ళు నాశనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ 5 ఏళ్ల నష్టాన్ని భర్తీ చేసేటువంటి ప్రక్రియను కూడా వీళ్ళు మొదలు పెట్టారు. CRDAలో వీళ్ళు అప్పుడు ఇచ్చిన డిజైన్లను కాదని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వదిలేసి కట్టినటువంటి వాటి వల్ల మళ్ళీ మాడిఫికేషన్స్కి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు కాంట్రాక్ట్ కంపెనీలు కూడా ఏం చెప్తున్నాయి, మీరు ఆ రివైజ్డ్ ప్రైసింగ్ ఇవ్వండి, మేము కట్టడానికి రెడీగా ఉన్నాం అంటున్నాయి. సో ఆ దిశలో జరుగుతున్నాయి. ఇది ఎక్కడ వర్షం పడినా అమరావతిలో నీళ్లు పడ్డాయి అనేటువంటి అపవాదిని అమరావతి పైన వేయడం అనేది అలవాటుగా మారినటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. దీని మీద కూడా కామెడీ చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు అది నీళ్ళల్లో ఉంటే చూసిన జనాలు మునిగిపోయింది ఆడన్నీ మునిగిపోయినాయి అంటే అది బేసిక్ ప్లానే ఆ నీళ్ళలోంచి కట్టడం. దాన్ని ఎవరు మాట్లాడరు. మునిగిపోయింది అక్కడ పోయి ఎందుకు అమరావతి కడుతున్నారని చెప్పేసి ఒక వర్గం మాట్లాడుతూ ఉంది. కానీ అంటే ఒకటి ఏంటంటే అప్పుడు ప్లాన్ చేసినప్పుడే అది మీకు ఇమేజ్ చూస్తే దాని సైజు మీరు విజువలైజ్ చేసుకోవచ్చు. మనం ఈఫిల్ టవర్ను కూడా చిన్న ఫోటోలోనే చూపిస్తాం. అంటే అది అంత చిన్నదని కాదు కదా అర్థం. రియాలిటీలో చూస్తే మీకు సైజ్ తెలుస్తుంది. తాజ్మహల్ కూడా చిన్న అద్దంలో చూపిస్తే చిన్నది అయిపోతుంది. సో ఇక్కడ అమరావతి కూడా అంతే, అద్దంలో చూసినంత మాత్రాన చిన్నది అయిపోదు. దాని ప్రణాళిక 50 అంతస్తుల భవనాన్ని మోసేటువంటి ఫౌండేషన్ ఏ విధంగా ఉండాలి. పైగా రాఫ్ట్ ఫౌండేషన్ అని చేశారు. ఎందుకంటే ఇంజనీర్లు ఇచ్చినటువంటి సలహా మేరకు అక్కడ పక్కన నది ఉంది, నీటి సోర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి నీటి లోపల మెతక నేల ఎక్కువ ఉంది కాబట్టి హైదరాబాద్ లాగా హార్డ్ సాయిల్ కాదు. ఎందుకంటే హైదరాబాద్లో పీఠభూమి, ఇది కొండ ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి, భూమి లోపల కూడా బండరాళ్ళు ఎక్కువ ఉంటాయి. పైకి నేలలా కనిపించినా తవ్వితే లోపల రాళ్ళు తగ్గుతాయి. సో అక్కడ అది రాక్ స్ట్రక్చర్ ఉన్నటువంటి సాయిల్ కాదు అది. అందుకని చెప్పి రాఫ్ట్ ఫౌండేషన్ మోడల్ని డిసైడ్ చేశారు. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ ఎందుకంటే పెద్ద నిర్మాణం చేసినప్పుడు భూమిలోకి కొంగకుండా. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దాం. వెలగపూడి సెక్రటేరియట్ నిర్మాణం ఉంది కదా, వెలగపూడి సెక్రటేరియట్ నిర్మాణం కింద వేసినటువంటి ఫౌండేషన్లు పైన కనిపిస్తున్నటువంటి G+1 కంటే డబుల్ ఫౌండేషన్లు. ఎందుకంటే దానిపైన 8 అంతస్తుల భవనాలు 12 అంతస్తుల భవనాలు కట్టడానికి కూడా అనువుగా ముందుగానే అక్కడ ఫౌండేషన్ వేశారు. రాబోయేటువంటి రోజుల్లో పర్మనెంట్ సెక్రటేరియట్లోకి ఇవన్నీ షిఫ్ట్ అయినప్పుడు దాన్ని ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్కైవ్స్, స్టేట్ ఆర్కైవ్స్ అంటాం కదా, అలాంటి సంస్థకి కానీ దాన్ని ఇస్తే అక్కడ ఆ వ్యవస్థలు పెట్టాల్సి వచ్చినప్పుడు మరొక 6 నుంచి 8 అంతస్తులు లేదా 10 అంతస్తులు కట్టుకోవడానికి అవకాశం ఉండేలాగా ఎలిఫెంట్ లెగ్ అని చెప్పని కింద భూమిలో వేసేటువంటి ఫౌండేషనే విస్తారమైనటువంటి ఫౌండేషన్ ద్వారా అవి వేశారు. మనం పైన చూసి G+1లో నుంచి నీళ్లు గారుతున్నాయి అని చెప్పని వంకలు పెట్టి మాట్లాడినప్పుడు మనం దానికి సమాధానం ఏం చెప్పలేం. ఇంకోటి ఏంటంటే ఈరోజు అమరావతి అక్కడ పుట్ల, కృష్ణానది ఈరోజు అక్కడ రాలా. కరెక్ట్. శతాబ్దాలుగా కృష్ణానది ఒడ్డునే నాగరికత వచ్చింది. దాన్ని కటకం అనేటువంటి ఒక రాజధాని ఉంది. అమరావతి అనేటువంటి ఒక మహానగరాన్ని శాతవాహనులు ఎక్కడో కోటిలింగాల నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రతిష్టానపురం అంటారు, పైథాన్ అంటారు ఇప్పుడు మన దీనిలో, ప్రతిష్టానపురం నుంచి రాజధానిని తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు. మరి అప్పట్లో నీళ్ళల్లో మునిగిపోయింది అనుకుంటే రాజధాని ఎందుకు తీసుకొచ్చారు? ఆ అమరావతికి ఈ అమరావతికి పెద్ద దూరం ఏం లేదు, మహా అయితే 20 కిలోమీటర్లు, అదే తీరం, అదే ప్రాంతం. కాబట్టి ఇవన్నీ కూడా అపవాదులు. కానీ ప్రభుత్వం దీనిపైన ఒక సమగ్రమైన ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఎక్కడ పనులు ఆగాయో అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లే విధంగానే ప్రణాళికలన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నారు. ఆల్రెడీ ఫౌండేషన్ స్ట్రక్చర్స్ టెస్టింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టుగా సమాచారం వస్తుంది. అఫీషియల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి ఎలాంటి ఢోకా లేదు అని చెప్పడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. ఎందుకంటే విజిబుల్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే ముందుగానే చెప్పారు ఫౌండేషన్స్లో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. 5 ఏళ్ళు నానబెట్టిన తర్వాత ఆ టెస్ట్ కూడా పాస్ అయినాయి కదా. కాబట్టి ఇంకా గట్టిగా కట్టారంటే అర్థమవుతుంది కదా. సో అసలు అది నిర్మాణం చేయడం వెనక గిన్నిస్ రికార్డు ఉంది. 72 గంటల పాటు ఒకేసారి రాఫ్ట్ ఫౌండేషన్కి కాంక్రీట్ ఫిల్లింగ్ చేస్తే ప్రపంచంలోనే రికార్డ్ అని గిన్నిస్ రికార్డు ఇచ్చారు దానికి. సో అలాంటి దాన్ని మనం నీళ్లపాలు చేసే ఎంతకాలం. ఇప్పుడు కూడా ఇంకా నీళ్ళలో ఉంది అనేటువంటి అపవాదు వేయడం అనేది సరైనటువంటి విషయం కాదు. రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత కసిగా ఉన్నారంటే ఏదైనా కానీ నాకున్న టైం చాలా తక్కువ అనేటువంటి కన్క్లూజన్లో ఆయన ఉన్నారు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కాబట్టి ఆయన వయసు పరంగా కావచ్చు, 5 ఏళ్ల టెన్యూరిటీ అనే దాన్ని కూడా ఆయన 4 ఏళ్ల కుదుర్చుకున్నాడు. ఆయన ప్రతి విషయాన్ని మీరు గమనిస్తే 2027-28 కల్లా అయిపోవాలనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే లాస్ట్ టైం జరిగినటువంటి మిస్టేక్ అదే. 2018 నాటికి భవనాల నిర్మాణం పూర్తి కావాలంటున్నారు. కేసులు పడ్డాయి, వాటన్నిటిపైన లీగల్ ఇష్యూస్ సాల్వ్ చేసుకొని కాంట్రాక్ట్లు ఇచ్చి
సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ రాను రాను తగ్గుతూ వచ్చింది. ఇవన్నీ ముందుకు తీసుకెళ్లేసరికి సమయం కాస్త గడిచిపోయింది, ఎన్నికలు వచ్చినాయి. సో ఈసారి ఎన్నికల కంటే సంవత్సరం ముందరే మొత్తం ప్రణాళికను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇవాళ మీరు గమనిస్తే కనుక విజయవాడ DRM కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి అమరావతి రైల్వే లైన్ని పక్కాగా 2028 నాటికి పూర్తి చేస్తామని అనౌన్స్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ 2554 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇప్పుడు రైల్వే బడ్జెట్లో స్పెషల్ ప్రొటెక్షన్, స్పెషల్ ఎయిడ్స్ కూడా ఇచ్చింది. అంటే ఆ ట్రాక్ డెవలప్మెంట్ కావచ్చు, రైల్వే స్టేషన్ డెవలప్మెంట్, అడిషనల్ ఫండ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంత పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తున్నప్పుడు పనులు పూర్తి చేసుకోలేకపోతే అది చేతగాంతనం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరి పరిగెత్తిస్తున్నారు అందరినీ. సమన్వయ కమిటీ, అందుకనే ఇంత వేగంగా పనులు ముందుకు అవుతున్నాయి. మీరు ఒకటి ఆలోచిస్తే ఇవాళ మనం ఒక వీడియో కూడా చేసాము. భవానీ ఐలాండ్ దగ్గర నుంచి విజయవాడ వరకు గేట్వే ఆఫ్ విజయవాడ అండ్ అమరావతి ఈ పేరుతో ఒక భారీ టూరిజం ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నారు. అది కాకుండా అమరావతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, అమరావతి టూరిజం సిటీ డెవలప్మెంట్ అవి వేరు. అంటే ఒక పెద్ద ప్రణాళిక విభాగాలుగా విభజించుకుంటూ ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది చేస్తూనే ఓ పక్కన రాయలసీమ మొత్తాన్ని మ్యానుఫ్యాక్చరింగ్, ఈరోజు కూడా నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిశారు. అశ్విని వైష్ణవ్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే రైల్వే బడ్జెట్లో ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నారండి అని అందరూ రాస్తున్నారు. అది చాలా శుద్ధ రాంగ్. ఎందుకంటే థ్యాంక్స్ చెప్తారు ఖచ్చితంగా. అశ్విని వైష్ణవ్ గారు రైల్వే శాఖ మంత్రి మాత్రమే కాదు, ఐటీ శాఖ మంత్రి, కేంద్ర ఐటీ శాఖ మంత్రి. నారా లోకేష్ గారు ఇక్కడ ఐటీ శాఖ మంత్రి. రాబోయే రోజుల్లో డేటా సెంటర్స్ పెట్టడానికి, సెమీ కండక్టర్స్కి సంబంధించి ఒక పాలసీ డెసిషన్ తీసుకునేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. సో వీటికి కావాల్సినటువంటి వెసులుబాట్లు, దావోస్కి దీనికి లింక్ ఉంది. మళ్ళీ దావోస్ గురించి అగ్రిమెంట్లు ఎందుకు డిస్క్లోజ్ చేయలేదు అంటారు కదా. సో వీటన్నిటికీ కలిపి ఆయన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కొన్ని విజ్ఞప్తులు చేసేందుకు అశ్విని వైష్ణవ్ని కలుస్తున్నారు. సో ఇంత ప్రణాళిక ఉంది. ఒక పని మొదలైనాక, ఇది పూర్తయినాక రెండో పని మొదలు పెడదాం అనేటువంటి వెసులుబాటు లేదు. 100 పనులు ఉంటే 100 పనులు చేస్తున్నారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు జల్ జీవన్ మిషన్ 2028 వరకు ఎక్స్టెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్ వలన జల్ జీవన్ మిషన్కి ఇవ్వాల్సినటువంటి నిధులు రాలేదు, మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు, అది ఆగిపోయింది. స్పెషల్గా ఏపీ కేసుని ఆయన ప్రొజెక్ట్ చేసుకుని 28 వరకు ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచుకున్నారు. ఇవన్నీ వరుసగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు టాస్క్ బేస్డ్గా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఉత్తరాంధ్రకి ఏమో 3.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద పెద్ద కంపెనీలు అనౌన్స్ అయినాయి విశాఖపట్నం కేంద్రంగా. ఇటు రాయలసీమలోనేమో 1.5 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీలు అనౌన్స్ అయినాయి. సో మధ్యాంధ్రలో మిగిలిన అమరావతి ప్రాంతమే కదా అభివృద్ధి చేయాలి. ఆ 2 జిల్లాలకి సంబంధించి అభివృద్ధి జరిగితే ఇటు ప్రకాశం, అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆదాయ వనరులు పెరుగుతాయి, మానవ వనరులకు సంబంధించి పని కల్పన అనేది పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రేపు చూడండి, ఇంకొక 2 రోజుల్లో మీరు మళ్ళీ చూడబోతారు గోదావరికి సంబంధించి అఖండ గోదావరి ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వ పెద్దలు వచ్చి ప్రారంభించేటువంటి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. 2 ఏళ్ళు టార్గెట్ పెట్టారు. 2027లో వచ్చే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి దగ్గర నుంచి, రాజమండ్రి కూడా కాదు పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి కూడా చివరి గోదావరి అంతర్వేదిలో కలిసేంత వరకు కూడా ఒక భారీ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నారు. సో అంటే ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఏ పథకాలపైన ఫోకస్ పెడుతుందో వాటిని మ్యాచ్ చేసుకుంటూ అక్కడి నుంచి వచ్చేటువంటి ఫండ్స్ని ఇక్కడ తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శరవేగంగా చేస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ అనేది గత 5 ఏళ్లలో జరిగిందా లేదా, ఇది ప్రజలు ఇది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ ఆ సఖ్యత కనుక ఉంటే ఇంతకంటే ఎక్కువ ఫండ్స్ తెచ్చుకొని ఉండాల్సింది కదా. గత 5 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు అడిగినా అడగకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూనే వచ్చారు కదా. పోలవరం ప్రాజెక్టుకి ఈ గత 5 ఏళ్లలో ఒక్కసారైనా 5,000 కోట్ల రూపాయలు పైబడి శాంక్షన్స్ తెచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవు కదా. అసలు మా రిక్వైర్మెంట్స్ ఇవి అని పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవు కదా. సో అలాంటప్పుడు ఈ విమర్శలు చేసేటువంటి వాటికి పనులే సమాధానం చెబుతాయి. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్న అన్ని గ్రాఫిక్స్లోనే కనబడవచ్చు. ఒక 1-2 ఏళ్ళు గడిచిన తర్వాత ఏడాది నుంచే ఒక్కొక్కటి రియాలిటీలో కనిపించడం మొదలవుతుంది. సో అప్పుడన్నా కళ్ళు తెరుచుకుంటాయని చెప్పి మనం ఆశించాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలి సార్. తెలుసుకోకపోతే ప్రజలే నష్టపోతారు యాక్చువల్గా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసినారు కదా, కూటమి ప్రభుత్వం అమరావతిని, పోలవరాన్ని ఏదో ఒక ఆలోచన లేకుంటే చేసే ప్రయత్నము లేదా ఏదో కమిషన్లు తీసుకోవడానికి చేసే ప్రయత్నంగా చూడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇవి 2 ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు. అక్కడ జరిగే పనులను చాలా సీరియస్గా ఎంతో నిపుణుల సలహాతో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో చేస్తున్నటువంటి పనులుగా చూడాలి. ఖచ్చితంగా ప్రజలు దీంట్లో ఉన్నటువంటి నిబద్ధతని, నీతిని గమనించి కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తే కనుక అతి తొందరలో మనకు అమరావతి, పోలవరం సాకారం అయినాయంటే ఆంధ్రప్రదేశ్ మిగతా స్టేట్స్తో పోల్చినప్పుడు ఖచ్చితంగా ముందంజలో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కేశవ్ గారు వివరిస్తున్నారు. సో ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.